ఫాల్కన్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ కేసులో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వాధీనం చేసుకున్న విమానాన్ని అమ్మకానికి పెట్టారు ఈడీ అధికారులు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆ విమానాన్ని వేలం వేస్తారు. డిసెంబర్ 7న విమానం పరిశీలనకు అనుమతిస్తారు. డిసెంబర్ 9న ఆన్లైన్లో ఆక్షన్ ఉండబోతోంది. వేలంతో వచ్చేటువంటి మొత్తాన్ని ఆ బాధితులకు పరిహారంగా ఇవ్వాలని ఈడీ నిర్ణయం తీసుకుంది. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రావడంతో అమర్దీప్ అండ్ గ్యాంగ్ దుబాయ్కి పారిపోయింది. ఫాల్కన్ గ్రూప్ పెట్టుబడిదారులను 792 కోట్ల మేర మోసగించినట్టు ఈడీ గుర్తించింది. ప్రస్తుతం అమర్దీప్ కుమార్ విదేశాల్లో తలదాచుకున్నాడు. ఈ కేసులో ఇప్పటికే 18.63 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో ఫాల్కన్ గ్రూప్ భారీ మోసానికి తెరలేపిన నేపథ్యంలో ఇప్పటికే ఈడీ కేసు కూడా నమోదు చేసింది. గతంలోనే ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కు సంబంధించిన అధికారులు కేసు నమోదు చేయడంతో ఆ 3 ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాదాపు 850 కోట్ల రూపాయలకు పైగా కూడా ఈ డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో ఫాల్కన్ గ్రూప్ సంస్థ మోసానికి పాల్పడింది. ఇందులో చాలా మంది బాధితులున్నారు. దాదాపు డిపాజిటర్లకే 850 కోట్ల రూపాయలు చెల్లించకుండా మోసం పాల్పడింది. దాదాపు బాధితుల సంఖ్య కూడా 7,000 వరకు ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే 18 కోట్ల రూపాయలకు పైగా కూడా ఆస్తులను జప్తు చేసిన ఈడీ ఇప్పుడు ఏకంగా ఫాల్కన్ గ్రూప్ గతంలో కొనుగోలు చేసిన విమానాన్ని కూడా ఇప్పుడు వేలం వేయబోతుంది. గతంలో దాదాపు 14 కోట్ల రూపాయల విలువైన హాకర్ 800Aని ఫాల్కన్ గ్రూప్ సంబంధించిన సంస్థ చైర్మన్ అమర్దీప్ కుమార్ కొనుగోలు చేయడం జరిగింది. దీన్ని అతను వినియోగించేవాడు. ఎప్పుడైతే ఈ కేసు నమోదైందో, ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో అతను ఇదే విమానంలో విదేశాలకు కూడా పారిపోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి వచ్చిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని ఈడీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ గ్రూప్ కు సంబంధించిన దాంట్లో ప్రధానంగా అమర్దీప్ కు సంబంధించిన అతని సోదరుడు సందీప్ కుమార్ తో పాటు వాళ్ళకు సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్ శరత్ చంద్ర, అలాగే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన సిఇఓ ఆర్యన్ సింగ్ చెబ్రాని ఇప్పటికే ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. అమర్దీప్ కుమార్ మాత్రం విదేశాలలో ఉండడం జరిగింది. ఇతనిపైన ప్రధానంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి విచారణ అయితే ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో N935H హ్యాకర్ 800A ఈ విమానాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అది అలాగే వదిలేస్తే, అంటే ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయంలో ఉంది, అలాగే ఆ విమానాన్ని ఎయిర్ క్రాఫ్ట్ ని కనుక వదిలేస్తే అది మొత్తం కూడా తుప్పు పట్టిపోయే అవకాశం ఉంటుంది, దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి దీన్ని గనక వేలం వేస్తే ఆ వేలం వేసిన తర్వాత వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుని ఎవరైతే బాధితులు ఉన్నారో 7,000 మంది వరకు కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో డిపాజిట్ దారులు వాళ్లకు చెల్లించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలనేది ఈడీ భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 7 వరకు ఎవరైతే ఈ విమానాన్ని వేలం ద్వారా దక్కించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బేగంపేట విమానాశ్రయంలో ఉన్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని ఆ రోజు డిసెంబర్ 7వ తేదీన చూడడానికి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. డిసెంబర్ 9న ఆన్లైన్ లో వేలం వేయనుంది ఈడీ. దీనికి సంబంధించి 14 కోట్ల రూపాయలతో ఇతను విమానాన్ని కొనుగోలు చేశారు అమర్దీప్. కాబట్టి దాదాపు 10 కోట్ల రూపాయల వరకైనా వస్తుంది అనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. వాటిని ఈ డిపాజిట్ దారులకు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయబోతుంది ఈడీ. మరి ఎంతమంది ఈ డిసెంబర్ 9న జరిగే వేలంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని కొనుగోలు చేయడానికి ఆన్లైన్ లో దరఖాస్తు చేస్తారో వేచి చూడాలి. కెమెరామెన్ రాజరామేశ్వర్, రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.